ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా గాలిదిశ మారింది. ఎప్పుడూ వ్యూహాలతో ముందుండే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈసారి ఊహించని పరిణామాలతో షాక్కు గురయ్యారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అనుభవం, ప్రణాళిక, రాజకీయ లెక్కలు అన్నీ కలిపి నడిపించే చంద్రబాబు ఈసారి ఎదురైన పరిస్థితిని ముందుగా అంచనా వేయలేకపోయారని ఆయనకు దగ్గరైన వర్గాలే చెబుతున్నాయి. ఇటీవలి రోజుల్లో వరుసగా చోటుచేసుకున్న పరిణామాలు ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయి. పరిపాలనా నిర్ణయాలపై వచ్చిన అనూహ్య ప్రతిస్పందనలు, న్యాయపరమైన అంశాల్లో ఎదురైన అడ్డంకులు, రాజకీయ ప్రత్యర్థుల దూకుడు ఇవన్నీ కలిసొచ్చి చంద్రబాబుపై ఒత్తిడిని గణనీయంగా పెంచాయి. ముఖ్యంగా ఒక కీలక అంశంలో తన లెక్క తప్పిందన్న భావన చంద్రబాబును లోలోపల కుదిపేసిందని సమాచారం. చంద్రబాబు రాజకీయ జీవితంలో ఇలాంటి సంక్షోభాలు కొత్తవి కావు. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉందని విశ్లేషకులంటున్నారు. ఎందుకంటే ఇది కేవలం రాజకీయ దాడి మాత్రమే కాదు, పాలనపై నేరుగా ప్రభావం చూపే అంశంగా మారింది. ప్రజల్లోకి వెళ్లిన సందేశం ప్రభుత్వానికి అనుకూలంగా లేదన్న సంకేతాలు రావడం చంద్రబాబును మరింత ఆలోచనలో పడేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి నివాసంలో వరుసగా అత్యవసర సమావేశాలు జరిగాయి. సీనియర్ మంత్రులు, కీలక అధికారులు, పార్టీ వ్యూహకర్తలతో చంద్రబాబు గంటల తరబడి చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి, నష్టాన్ని ఎలా తగ్గించుకోవాలి, ప్రజల్లోకి వెళ్లాల్సిన సందేశం ఏంటి అనే అంశాలపై లోతైన చర్చలు సాగాయి. అయితే ఈ చర్చలన్నింటిలోనూ ఒక ఆందోళన స్పష్టంగా కనిపించిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ప్రభుత్వంపై ప్రజల్లో వస్తున్న స్పందన కూడా చంద్రబాబుకు కొత్త సవాలుగా మారింది. మద్దతుగా ఉంటారని భావించిన కొన్ని వర్గాల నుంచే ప్రశ్నలు రావడం, అసంతృప్తి వ్యక్తమవడం పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసింది. పాలనలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రజలకు సరిగా అర్థం కాలేదా, లేక అమలులో లోపాలున్నాయా అన్న అంశాలపై స్వయంగా చంద్రబాబు సమీక్ష చేస్తున్నట్టు సమాచారం. ఈ పరిస్థితిని ప్రతిపక్షం పూర్తిగా తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నంలో ఉంది. ఇది ప్రభుత్వ వైఫల్యం, ప్రణాళికల లోపం అంటూ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. సోషల్ మీడియాలోనూ ఈ అంశం పెద్ద చర్చగా మారింది. చంద్రబాబు రాజకీయ అనుభవాన్ని ప్రశ్నిస్తూ ప్రత్యర్థులు వ్యాఖ్యలు చేయడం, మద్దతుదారులు రక్షణగా నిలవడం ఈ రెండింటి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇది చంద్రబాబు రాజకీయ జీవితంలో కీలక మలుపు కావచ్చు. ఈ సంక్షోభాన్ని ఆయన ఎలా హ్యాండిల్ చేస్తారన్నదే భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఒకవైపు అనుభవజ్ఞుడైన నాయకుడిగా ఈ పరిస్థితిని అవకాశంగా మార్చుకునే సామర్థ్యం ఆయనకు ఉంది. మరోవైపు తప్పు అడుగుపడితే ప్రభుత్వానికి దీర్ఘకాలిక నష్టం జరిగే ప్రమాదం కూడా ఉందని వారు హెచ్చరిస్తున్నారు. చంద్రబాబు ఇప్పటివరకు అనేక సంక్షోభాల నుంచి బయటపడ్డారు. కాని ఈసారి ఎదురైన పరిస్థితి పాలనా, రాజకీయాలు రెండింటినీ ఒకేసారి ప్రభావితం చేస్తుండటంతో ఆయన నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులంటున్నారు. ప్రజల్లో నమ్మకాన్ని ఎలా పునర్నిర్మించాలి, ప్రభుత్వంపై వచ్చిన విమర్శలకు ఎలా సమాధానం ఇవ్వాలి అన్నదానిపై చంద్రబాబు దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. మొత్తానికి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ అనూహ్య పరిణామాలు సీఎం చంద్రబాబును నిజంగానే షాకులోకి నెట్టాయి. ఇది తాత్కాలిక ఆందోళన, లేక పెద్ద రాజకీయ సంక్షోభానికి ఆరంభమా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. కాని ఈ సంఘటన మాత్రం రాష్ట్ర రాజకీయాల దిశను మార్చే శక్తి కలిగి ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.